ఓకే, ఇలా ఓపెన్ అవుతాయి మనకి. ఈ లాగిన్ ఐడిలో మనకి ఓపెన్ అవుతాయి. మీకు ఎలా అయితే సర్వీసెస్ ఓపెన్ అవుతాయో సేమ్ యాజ్ గా ఇక్కడ మాకు కూడా అలాగే ఓపెన్ అవుతాయి. దీంట్లో వచ్చేసేసి స్టేషనరీ, నోటీసెస్, అలర్టెడ్ వర్క్, ఫీల్డ్ డేటా ప్రాసెస్, ఈ 3 మాత్రమే మనం వాడతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్టెడ్ వర్క్ లోకి ఏం చేయాలంటే అలర్టెడ్ వర్క్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ వర్క్ అయితే అలర్టెడ్ అయిందో ఆ వర్క్ అనేది చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్స్, ఒక విలేజ్ లో సంబంధించి ఒక 10 పార్సిల్స్ ఈ రోజు గీయమన్నారు అని అంటే గనక ఆ 10 పార్సిల్స్ సంబంధించిన డేటా అలర్టెడ్ వర్క్ లో చూపించింది. ఇక్కడ మాకంటే ఇంకా ఈ ఐడీస్ అనేవి క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ వర్క్ చూపించట్లేదు. ఇక్కడ వర్క్ చూపించింది. లేకపోతే అలర్టెడ్ వర్క్ చూపించిన దాంట్లోనే మనం వర్క్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ అలర్టెడ్ వర్క్ బేస్ అయ్యి అక్కడ ఫీల్డ్ డేటా మనం అక్కడ ఏం చేయాలంటే QGS లో ఆ పార్సిల్స్ అనేవి గీసుకొని గ్రౌండ్ ట్రూత్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ గ్రౌండ్ ట్రూత్ వాళ్ళు తీసుకెళ్లి చెక్ చేసేటప్పుడు నోటీసెస్ ఏమన్నా జనరేట్ చేయాలి. ఈ నోటీస్ 9 నోటీస్ 6 నోటీస్ 6 ఎందుకు చేస్తాము అని అంటే మనం ల్యాండ్ పైన వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్న ఏజెంట్ కి మేము సర్వేకి వచ్చాము, అలానా ఎంజాయర్ కి కానీ ఏజెంట్ కి కానీ మనం ఇచ్చే నోటీస్ 6 నోటీస్ అంటారు. అంటే మేము భూమి మీదకి వచ్చాము, మీ భూమి మీదకి వచ్చాము, చెక్ చేసాము అని చెప్పి ఇచ్చేదాన్నే 6-1 నోటీస్ అంటారు. 9-2 నోటీస్ ఎందుకంటే 9-2 నోటీస్ లో ఏం చేస్తామంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే గనక ఆ డిస్ప్యూట్ ల్యాండ్కి ఇచ్చేది 9-2 నోటీస్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ పక్కన పట్టా ల్యాండ్స్ ఉంటాయి. ఆ పట్టా ల్యాండ్స్ కి వాళ్ళు అగ్రీ అవ్వరు. సో అలాంటి టైంలో డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్స్ కి మనం ఇచ్చేది ఏంటంటే 9-2 నోటీస్ అనేది ఇస్తాం. సో ఆ నోటీసెస్ అనేవి ఆటోమేటిక్ గా దీనిలోనే జనరేట్ చేసుకోవచ్చు, ఈ యాప్ లోనే, ఈ సాఫ్ట్వేర్ లోనే, ఈ WebGS లో. ఇక్కడ కొడితే ఇక్కడ మనకు చూపించింది. కొంచెం లాగిన్ మళ్ళీ
ఓకే దెన్ ఇక్కడ మనకి అలర్టెడ్ వర్క్, ఫీల్డ్ వర్క్, నోటీసెస్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ డేటా ప్రాసెస్. ఫీల్డ్ డేటా ప్రాసెస్ లో డబుల్ క్లిక్ చేస్తే ఫీల్డ్ డేటా ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫీల్డ్ డేటా ప్రాసెస్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ పార్సన్ క్లిక్ చేసుకోవాలి.
ఓకే, ఇక్కడ తర్వాత నేను నెక్స్ట్ ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ సెలెక్ట్ ఖండం అని చెప్పేసి ఈ ఖండం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అప్లోడ్ పార్సిల్ మ్యాప్ అని ఉంటుంది. చూస్ ఫైల్లోకి వెళ్ళి మనం అంతకు ముందు చిన్న చేసింది ఉంటుంది కదా, డెస్క్టాప్. నేను ఎల్పిఎం నెంబర్ 1 జనరేట్ చేశాను. ఈ ఎల్పిఎం నెంబర్ 1 అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తాను. Okay, field data process, new parcel, choose file, upload. ఇక్కడ అప్లోడ్ అవుతా ఉంది.
ఇక్కడ మనం డేటా ఫిల్ చేసుకోవాలి. అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అబ్జెక్షన్ డీటెయిల్స్ ఏంటి, దాని యొక్క మనకి ఏమైనా అబ్జెక్షన్స్ రైజ్ అయినాయా భూమి మీద, డిస్ప్యూట్ ఏదన్నా ఉంటే డిస్ప్యూట్. ఓనర్షిప్ ఎవరు, గౌట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్? గౌట్ ల్యాండ్స్ అంటే గౌట్ ల్యాండ్ ఏదైనా ఉంటే, అదే బాగులు వంకలు ఉంటే గౌట్ ల్యాండ్ అన్నట్టు, లేదా ప్రైవేట్ ఎవరన్నా పట్టాదారు ఉంటే ప్రైవేట్ ల్యాండ్ అన్నట్టు. పార్సిల్ చార్ట్ నెంబర్, యాజ్ పర్ రీ సర్వే పార్సిల్ 1 ఎక్స్టెంట్ ఎంత, ఎక్స్టెంట్ అనేది ఇక్కడ ఇస్తాం. తర్వాత సర్వే నెంబర్, దాని యొక్క పాత సర్వే నెంబర్ ఎంత అనేది ఇక్కడ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10A దాంట్లో ఉన్నారు. యాజ్ పర్ టోటల్ ఎక్స్టెంట్ ఆర్ఎస్ఆర్ ఇవన్నీ కూడా డేటా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసేసి వాళ్ళకి ఆ భూమి ఎలా వచ్చింది అని చెప్పేసి ఖాతా నెంబర్ ఇస్తాం, పట్టాదారు నేమ్ ఇస్తాము, నేచర్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రౌండ్, గౌట్ ల్యాండ్, పోరంబోక్ అంటే ఒకవేళ గౌట్ ల్యాండ్ ఉంటే కనుక ఆ పోరంబోక్ యొక్క నేచర్ ఏంటి అనేది ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ వచ్చేసేసి పర్చాజా, ఎస్ఐండా, సీలింగా, ఎక్వేషనా, ఎలియేషనా, సక్సెషనా అని ఇస్తాం. ఏంటంటే పర్చాస్ అంటే కొంటే కనుక అది, సక్సెషన్ అంటే ఏంటంటే పూర్వార్జితం. మనకి భూమి అనేది పూర్వార్జితంగా వస్తే కనుక సక్సెషన్ అంటారు. అలా కాకుండా అసైన్డ్ అంటే గవర్నమెంట్ భూమిని పట్టాగా ఇవ్వటం, అంటే పేదలకు ఇచ్చేది, అసైన్మెంట్ కమిటీ ఇచ్చి. సీలింగ్, ఎక్వేషన్, ఎలియేషన్ ఈ మూడు ఉన్నాయి, మనకు అసలు ఉండవు. ల్యాండ్ సీలింగ్, ల్యాండ్ ఎక్వేషన్, ల్యాండ్ ఎలియేషన్ అనేవి ఉండవు అసలు. నెక్స్ట్, ఒక సర్వే మనం గీసిన పార్సిల్లో 2 సర్వే నెంబర్లు ఉంటే కనుక ఆ డేటా ఇవ్వడానికి యాడ్ అనదర్ సర్వే నెంబర్ అని కొడతాం. మళ్ళీ యాడ్ అనదర్ సర్వే నెంబర్ అని కొడితే మళ్ళీ ఇంకా ఇలాంటిదే ఒకటి, మళ్ళీ ఒక టేబుల్ అనేది వచ్చేస్తుంది మనకి. తర్వాత యాజ్ పర్ రీ సర్వే, కొరిలేషన్ ఆఫ్ సబ్ డివిజన్ నెంబర్ ఎంత, 1 అనుకుంటే 1. కేటగిరీ యొక్క ఏంటి, ప్రైవేట్ ల్యాండ్. క్లాసిఫికేషన్, డ్రై ఆర్ వెట్, ఇరిగేటెడ్ డ్రై, నాన్ ఇరిగే అగ్రికల్చర్, ఏడబ్ల్యూ, యుఏడబ్ల్యూ, ఫారం. సో డ్రై. సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్, డ్రై అంటే అదే వస్తాయి. వెట్ అందనుకో, సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ అనేది కెనాలా, ట్యాంకా, వెల్ల, లిఫ్ట్ ఇరిగేషన్, బోర్వెల్. ఎక్వేషన్ రైట్స్, మనం భూమి మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చూపించారు మనకి అని చెప్పేసి దీనికి సంబంధించింది. మనం భూమి మీదకి వెళ్ళినప్పుడు ఏం చూపించారు, ఫర్ ఎగ్జాంపుల్ 1B చూపించారు, 1B లేదా డాక్యుమెంట్ చూపించారు, లేదంటే కనుక సిస్తు చూపించుంటారు, సిస్తు చూపిస్తే అదర్ డాక్యుమెంట్. ఇక్కడ ల్యాండ్ యూజ్, అది ఏ విధంగా యూజ్ అవుతుంది, అగ్రికల్చరా, ఆక్వాకల్చరా, ఇండస్ట్రియల్లా, రెసిడెన్షియల్లా, కమర్షియల్లా, సెరికల్చరా. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్. వాట్ టైప్ ఆఫ్ క్రాప్, అక్కడ ఏం క్రాప్ ఉంది మీరు వెళ్ళినప్పుడు, ప్యాడీ ఉందా, మేజీ ఉందా, ఇంకేమైనా ఉన్నాయా, షుగర్ గైనా, మిర్చియా, హార్టికల్చరా ఉన్నాయా, ప్యాడీ మనం టైప్ చేస్తాం. నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ ఇన్స్టిట్యూషనల్, డీటెయిల్స్ ఆఫ్ పట్టాదారు యొక్క నేమ్ ఇస్తాం, నేమ్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్స్ సత్యనారాయణ ఇస్తాం. అతని ఫాదర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ వీర రాఘవయ్య అని ఇస్తాం. నేమ్ ఆఫ్ ది లా ఎంజాయర్ ఎవరున్నారు, ఆ సేమ్ ఉన్నాడు కాబట్టి అదే ఇస్తాం. ఆయన ఉంటే ఆయన ఇస్తాం, లేదంటే కనుక భూమి మీద వెళ్ళినప్పుడు ఎవరు ఉంటే వాళ్ళు ఇస్తాం. అతని యొక్క ఫాదర్ నేమ్, రిమార్క్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్ ఇస్తాం, నో రిమార్క్స్ కాబట్టి వెరిఫైడ్ అని పెట్టేస్తాం. పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్. ఫోన్ నెంబర్, అది కూడా 10 digits, వాళ్ళకున్న నెంబర్ ఇస్తాం. ఈమెయిల్ ఏమి ఇస్తాం, వాళ్ళకి ఏది ఉంటే అది. పర్సనల్ డీటెయిల్స్, ఎక్కడైతే అక్కడ
వాళ్ళ యొక్క పర్సనల్ అడ్రస్ అనేది ఇస్తాం. అడ్రస్ ఎక్కడుంటే అక్కడ. నెక్స్ట్ యాక్ట్. నోటీసెస్ ఏమైనా ఇచ్చామా లేదా? ఇచ్చాం. ఎస్. ఎవరికి ఇచ్చాం? ఇక్కడ మనకు ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది. ఎవరికి ఇచ్చాం? ఏజెంట్కి ఇచ్చామా, లాయర్ఫుల్ ఎంజాయర్కి ఇచ్చామా అని చెప్పి వచ్చింది. చూడండి, నేమ్ ఆఫ్ ది సైన్డ్ ఫర్ లాయర్ఫుల్ ఎంజాయర్, ఆథరైజ్డ్ ఏజెంట్. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇస్తాం, వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇస్తాం. సో ఫీల్డ్ రిజిస్టర్ అనేది జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన తర్వాత ఇది మనం గీసిన పార్సెల్, మనం గీసింది ఫస్ట్ గా మనం గీసిన పార్సెల్, దాని యొక్క XY కోఆర్డినేట్స్ అనేది ఇస్తాం. దీన్ని సేవ్ చేసుకుంటా సబ్మిట్ ఫైనల్. ఇదే మనం దీంట్లో చేసే వర్క్. ఇంకెంతకు నుంచి వేరే వర్క్ ఏం చేయం. ఇదిగోండి చూడండి, వచ్చేసిన ఆటోమేటిక్ పార్సెల్, దాని యొక్క పార్సెల్ అనేది వచ్చేసింది. ఇది ఇంకా అప్డేట్ చేస్తున్నారు, ఇంకా చాలా ఉంది అప్డేట్ చేసేది, చాలా ఉంది అప్డేట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇంకా దీంట్లో 27, 26 కాలమ్స్ అనేవి యాడ్ అవ్వాలి. ప్రస్తుతానికి 6 కాలమ్స్ యాడ్ అయినాయి, ఇంకా యాడ్ అవ్వాల్సింది చాలా ఉంది. సో ఇదేమో, ఇది వచ్చేసేసి విఆర్ఓ డాక్యుమెంట్, ఇది వచ్చేసేసి విఎస్ డాక్యుమెంట్. ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి రెడీ అవుతాయి. అంతే, ఈ రోజు వరకు అయితే క్లాస్ ఇదే, ఇంత మించి వేరే క్లాస్ ఏం లేదు. ఇప్పుడు వరకు మీకు అంతా మాకు నేర్పించింది మొత్తం కూడా మీకు చెప్పేశాను. ఇఫ్ ఎనీ డౌట్ ఉంటే గనక క్వశ్చన్స్ చేయండి. ఇక్కడ అబ్జెక్షన్స్ అనేవి రిసిప్టెన్స్, అక్సెప్టెన్స్, అపీల్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, సైన్ అవుట్. ఇది అనేది ఏంటంటే విఎస్ కి ఒక లాగిన్ ఇస్తారు, ఆ లాగిన్ బట్టి చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. 5 minutes లో సెక్షన్ అనేది క్లోజ్ అవుతుంది. సార్ లాగిన్ పాస్వర్డ్ ఎవరు ఇస్తారు సార్ మనకు? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది లాగిన్ ఐడి పాస్వర్డ్. మనకి వెబ్లాండ్ మీకు ఉంటది కదా, దీని పేరేంటి, వార్డు సచివాలయం, గ్రామ సచివాలయం లాగిన్ ఎలా అయితే ఉందో అలాగే దీనికి కూడా లాగిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సార్ రాజేష్ సార్ స్పీకింగ్. చెప్పండి సార్, ఇప్పుడు ఈ ఆన్లైన్ డేటా అంతా ఎవరు సార్ మనకి సచివాలయం చేస్తారండి? డిజిటల్ అసిస్టెంట్ అండి? అది యాక్చువల్గా అయితే విలేజ్ సర్వేస్ చేయాలని ఉంది. విలేజ్ సర్వేయర్ గనక వేరే వర్క్ లో ఉంటే గనక చేయాల్సి వచ్చింది అనుకుంటున్నా. డిజిటల్ అసిస్టెంట్ మాక్సిమం డిజిటల్ అసిస్టెంట్ మీద పడదు, ఓన్లీ ఇది విఎస్ వర్కే, విఎస్ లాగిన్ లో నుంచే చేసుకోవాలి ఇది. సార్ ఇప్పుడు నోటీసులు ఇవ్వాలంటే టీం మొత్తం వెళ్ళాలి సార్? పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, సర్వేయర్. విఆర్ఓ సర్వేయర్ ఎప్పుడు ఉంటామమ్మా, పంచాయతీ సెక్రటరీస్ అప్పుడప్పుడు అవైలబుల్ లో ఉండాలి. ఎందుకంటే మీరు కూడా సంతకాలు చేయాలి కాబట్టి నోటీసెస్ అనేది ఇచ్చినప్పుడు. సార్ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ ఎక్కువగా వచ్చినప్పుడు సార్ దాని ఫైనల్ గా ఎవరు సార్? అది గవర్నమెంట్ చేయాలని, లేకపోతే విలేజ్ ఫైనల్ గ్రామ సభ అండి? లేదు, గవర్నమెంట్ ఫైనల్ చేస్తుంది. అపీల్స్ అనేవి పంపిస్తాము, తహసీల్దార్ లెవెల్లో అవుతాయి. తహసీల్దార్ లెవెల్లో అవ్వకపోతే కనుక జేసీ లెవెల్లో అవుతాయి. ఫైనల్ గా ప్రతి ఒక్కరికి కూడా మనం అర్థం కాలేదమ్మా. వెబ్సైట్ ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? ఏపీ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది ప్రస్తుతానికి, ఇంకా డెవలప్ చేస్తూనే ఉంది. ఇది సపరేట్ మన గవర్నమెంట్ తయారు చేసింది. మీకు నవశకం లాగిన్ అండ్ గ్రామ వార్డు సచివాలయం లాగిన్ ఎలా అయితే డెవలప్ చేశారో, నాకు రీసర్వే సంబంధించి ఈ లాగిన్ కూడా అలాగే, ఈ వెబ్సైట్ కూడా అలాగే డెవలప్ చేస్తుంది. సార్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలా ఇంటింగ్ పెట్టే ఎగ్జామ్? కంపల్సరీ అన్నారు.
లాస్ట్ 2 days క్లాస్ అనేది వినలేదు సార్. ఎలక్షన్ డ్యూటీ వల్ల క్లాస్ అనేది అటెండ్ అవ్వలేదు. ఓకే, అది నేను అందుకనే కదా క్లాసుకి సంబంధించిన వీడియోస్ అన్ని సెండ్ చేశాను కదా. ఓకే, అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ తర్వాత అనేది ఏంటనేది అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ చేయండి ఎగ్జామ్ అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఎగ్జామ్ ఎన్నింటికి ఉంటుంది సార్? 4:30 to 5 ఇన్ బిట్వీన్ ఉండొచ్చు. సార్ ఎన్ని ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది సార్ ఎగ్జామ్స్ అది? 25 బిట్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఓన్లీ. ఆన్లైన్ మీకు లింక్ పంపిస్తాము. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అడిగింది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత కింద ఎగ్జామ్ ఆటోమేటిక్ గా కంటిన్యూ అవుతుంది. ఈ ఎగ్జామ్ 4 to 5 ఇన్ బిట్వీన్ ఉండొచ్చు. లింక్ అనేది 4 to 5 ఇన్ బిట్వీన్ పెట్టొచ్చు నేను మీ గ్రూప్ లో. ఎగ్జామ్ డేట్ సార్? ఈ రోజు ఈవినింగ్. సార్ రీసర్వే చేసేటప్పుడు ల్యాండ్ డివైడ్ చేసుకోవచ్చా సార్? ల్యాండ్ అదే రీసర్వే జరిగేటప్పుడే మనం పట్టా డివైడ్ చేసుకోవచ్చా, లేకపోతే తర్వాత మనం మ్యూటేషన్ పెట్టుకోవాలా? చేసుకోవచ్చు. రీసర్వే చేసేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. సార్ నెక్స్ట్ క్లాస్ ఉండదు, డైరెక్ట్ గా మీరు లింక్ పెడతారా? ఆ లింక్ లో ఎగ్జామ్ రాయాలి అంతేనా సార్? నెక్స్ట్ అయితే క్లాసు ఒక సెక్షన్ కండక్ట్ చేస్తాను. ఒక సెక్షన్ లో మీ అంటే 11:30 అవుతుంది కదా, అటెండెన్స్ తీసుకొని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ మీరు మీ వర్క్ ఉంది అంటున్నారు కాబట్టి ఆ వర్క్ చేసేసుకోండి. మా ఈవినింగ్ మట్టుకి ఎగ్జామ్ ఉంటుంది. సార్ ఇప్పుడే అందరూ అటెండ్ అయ్యారు కదా సార్, మళ్ళీ అటెండెన్స్ సపరేట్ గా అంటే అప్పుడు కొంతమంది అటెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో వీలైతే ఇప్పుడు అటెండెన్స్ తీసుకోండి సార్. ఓకే, ఒక నిమిషం.